కడపలో ప్రపంచ యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా వల్ల కలిగే మానసిక, శారీరక ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. మానవాళికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా. మానసిక, శారీరక ఆరోగ్య ప్రదాయినిగా ఉండడంతో పాటు మానసిక ఒత్తిడి నివారణగా యోగా చెప్పొచ్చు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కడప నగరంలో రాజు మార్గ్ దగ్గర యోగా డే వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం, చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఉదయాన్నే ఇక్కడ ఉన్నటువంటి యోగా చేయడానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శిక్షకుల ద్వారా యోగా తీసుకోవడానికి, అలాగే చిన్నారులు అందరూ ఎటువంటి తేడా లేకుండా వాళ్ళు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా యోగా తప్పనిసరిగా చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా పాల్గొనడంతో పాటు యోగా చేయడం ద్వారా వచ్చే లాభాలు, తద్వారా శారీరక మానసిక రుగ్మతల నుంచి ఎలా బయటపడవచ్చు అన్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉదయాన్నే యోగా చేయడానికి అందరూ ఇక్కడికి విచ్చేశారు. యోగా డే సెలబ్రేషన్ సంబంధించి మనతో మాట్లాడడానికి యోగా శిక్షకులు ఉన్నారు. ఆ డాక్టర్ ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎలాంటి సెలబ్రేషన్స్ ఉన్నాయి, మీరు దీన్ని ఏ విధంగా చెప్పబోతున్నారు? ఈరోజు మనం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ఆయుష్ శాఖ మరియు మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాము. ఇక్కడికి కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. యోగా చిత్తవృత్తి నిరోధ అంటే మన చిత్తం యొక్క ఏదైనా సమస్యలు అవన్నీ ఉంటే కూడా ఈ యోగా ద్వారా మనం దూరం చేసుకోవచ్చు. మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు వాటిలన్నింటిలో కూడా యోగాసనాల ద్వారా మనం దూరం చేసుకోవచ్చు. ఇక 7 గంటలకి ఇక్కడ మనం ప్రోగ్రాం మొదలు పెట్టాలి, కాబట్టి మనం ప్రోగ్రాం మొదలు పెట్టుకుందాం ఇప్పుడు. అంటే సార్, ఇప్పుడు ప్రధానంగా యోగా అనేది ఒక మతానికి, ఒక కులానికి చెందినదా అంటే మీరేమంటారు? ఇది మతానికి, కులానికి చెందినది కాదు, అది ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సింది. ఎందుకంటే దీన్ని ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో చేసుకుంటున్నారు. అది యోగా ద్వారా వచ్చే లాభాలేంటి, అసలు యోగా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు? మన శారీరక రోగాలు, బీపీ, షుగరు అట్లాంటి వాటికి కూడా యోగాసనాలతోటి దూరం చేసుకోవచ్చు. మీరు ఎన్నో శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి ఉంటారు యోగాకు సంబంధించి. అసలు ఎలాంటి, అంటే ఏ ఏజ్ నుంచి ఈ యోగా చేయడం ప్రారంభిస్తారు? మీకున్నటువంటి అవగాహన మేరకు మీరు ఇచ్చినటువంటి శిక్షణలో ఎలాంటి ఏ వయసు వాళ్ళు ఎక్కువగా ఈ యోగాని ఇంట్రెస్ట్గా చూస్తున్నారు? మనము చిన్నప్పటి నుంచే, అంటే 6-7 ఇయర్స్ నుంచే కూడా యోగా ప్రారంభించవచ్చు. మనం లాస్ట్ ఇంకా చనిపోయే వరకు కూడా కొంతమంది యోగా చేస్తా కూడా అట్లే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనికి 5-6 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు, యోగా స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు 80-90 సంవత్సరాల వరకు, ఇప్పుడు 124 సంవత్సరాలు ఆయన కూడా మొన్న యోగా చేశారు, యోగా గురువు ఒక ఆయన. సో దీంతో మనం యోగా చేస్తే మనం శరీరం ఫిట్గా ఉంటుంది, మన మనసు అన్నీ కూడా ఫిట్గా ఉంటాయి. అంటే ఈ యోగా డే ద్వారా మరింత మంది యోగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు అంటే మొదట మీరు ప్రారంభించినటువంటి సమయంలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది యోగా చేయడానికి? ఇప్పుడు మనం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి స్కూల్లో కూడా యోగా క్లాస్ ఒకటి పెడుతున్నారు. అందువల్ల ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా ఇంకా పెరుగుతూనే ఉంది, ఈ యోగా నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. అది సంవత్సరం యోగా అనేది వయసుతో నిమిత్తం సంబంధం లేకుండా 5 ఏళ్ల నుంచి మొదలుకొని చివరి శ్వాస వదిలేంత వరకు కూడా యోగా చేయొచ్చు. ఈ విషయంలో ఎవరు కూడా ఎటువంటి అపోహలకు పోవాల్సిన పని లేదు. కుల మతాలకు అతీతంగా యోగా చేయడానికి అందరూ ముందుకు వస్తున్నారు. అలాగే కాలేజీలో కానీ, స్కూల్లో కానీ ప్రతి ఒక్క చోట యోగాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన క్లాసులు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి యోగా చేయడం ద్వారా మానసిక, శారీరక రుగ్మతలను దూరం చేయడంతో పాటు మనసు తేలిక అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి యోగాను ఆదరించండి, యోగా చేయండి, తద్వారా మీ మనస్సును, శరీరాన్ని స్తబ్దతగా ఉంచుకోండి అన్న ఒక సంకేతాన్ని కూడా ఇవ్వబోతున్నారు. మరొకసారి అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప నుంచి.